తెలంగాణలో ఉన్న బీసీ కులాలందరికీ కూడా 10 లక్షల సబ్సిడీ రుణాలు. అవును, వెంటనే విడుదల చేయాలి. బీసీ కార్పొరేషన్ ద్వారా ఒక్కో బీసీ కులానికి 10 లక్షలు చొప్పున సబ్సిడీ రుణాన్ని ఇవ్వాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. హైదరాబాద్లోని కాచిగూడలో ఆ సంఘం రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షతనైతే ఈ విధంగా సమావేశం జరిగిందనమాట. ఇందులో మాట్లాడుతూ సబ్సిడీ రుణాల కోసం బీసీ కార్పొరేషన్కు 4,000 కోట్లు, ఎంబీసీ కార్పొరేషన్కు 2,000 కోట్లు కేటాయించాలన్నారు. 12 కులాల ఫెడరేషన్లకు కార్పొరేషన్లుగా మార్చాలని, 30 కులాలకు కార్పొరేషన్లను ఏర్పాటు చేసి పాలక మండలి నియమించాలని కోరారు. బీసీ కార్పొరేషన్లో జిల్లాల వారీగా ఈడీ పోస్టులను భర్తీ చేయాలని, సిబ్బందిని నియమించాలని డిమాండ్ చేశారు. సమావేశంలో నేతలు, మిగిలిన వారందరూ కూడా పాల్గొన్నారన్నమాట. అసలు మొత్తం మీద ఏం చెప్తున్నారంటే, ఎట్టి పరిస్థితుల్లో మనం చూసుకున్నట్లయితే ఎవరైతే ప్రజెంట్ బీసీలు అయితే ఉన్నారో వారందరూ కూడా 10 లక్షల రూపాయల చొప్పున ఇక్కడ బీసీ కార్పొరేషన్ ద్వారా సబ్సిడీ రుణాలు దాదాపు 50% సబ్సిడీ అయితే ఉంటుందన్నమాట. ఆ విధంగా 5 లక్షల రూపాయల సబ్సిడీ ఇచ్చే విధంగా రుణాలు ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వాన్ని అయితే కోరడం జరిగింది. సో ఎందుకంటే బీసీకి సంబంధించి, ఎస్సీలకు సంబంధించి, ఎస్టీలకు సంబంధించి రుణాలు అయితే ఇస్తూ ఉంటారు, అందులో భాగంగా అనమాట. సో ఇది మనకు అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్.